కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 21-22 వచనాలు మరొకసారి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచికరును అనుగ్రహించి ఉన్నాడు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లు, క్రీస్తు ప్రభునందు మనమందరం కూడా నిలిచి ఉండాలన్నది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. మనం నిలిచి ఉండాలంటే మనకు బలం కావాలి. బలము లేకుండా మనం నిలవలే. మనం నిలవాలంటే బలం కావాలి. ఈ బలము భౌతికమైన బలం కాదు. భౌతికమైన బలాలు ఉన్నవాళ్ళు చాలామంది కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భౌతిక బలం అనేది మనిషిని ఆత్మీయంగా నిలబెట్టలేదు. అందుకొరకే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, త్రిత్వములో మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి సంచకరువుగా ఇచ్చుకున్నాడు. సంచకరువు అంటే అర్థం ఏంటంటే ఇన్ అడ్వాన్స్. సంచకరువు అంటే అర్థం ఏంటి? భయానా, ముందుగా మనకి భయానా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసిలో చేసేటువంటి కార్యము లేదా పరిశుద్ధాత్మ దేవుని కార్యము విశ్వాస జీవితంలో ఎలా చేస్తూ ఉంటాడు, దేవుడు ఎందుకు ఈ ఆత్మని ఇచ్చాడు, ఈ ఆత్మ ఎలాగ మనల్ని స్థిరపరుస్తున్నాడు, ఎలాగా క్రీస్తులో నిల్చుండేటట్లుగా చేస్తాడనేటువంటి విషయాలు కొన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనం చూసినట్లయితే చదవబడినటువంటి రెండవ భాగంలో, అంటే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం ఇంగ్లీష్లో చూసినప్పుడు స్టబ్లిషెత్ అని ఉంటుంది. స్టబ్లిషెత్ అంటే స్థిరపరచటము కదా. స్థిరపరచటం, స్థిరమైన మనసు, స్థిరమైన జీవితం, స్థిరమైన ఆలోచన మనకి అవసరం. కనుక దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఈ ఆత్మ తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ. ఈ ఆత్మ కుమారునిలో నుండి కూడా వచ్చేటువంటిది. ఈ విషయాలు మనం యోహాను సువార్త 15వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. ఆ తర్వాత మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తాం. ఈ రీతిగా మనం చూసినప్పుడు ఈ రెండు వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఏమంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్ద నుండి కుమారుని యొద్ద నుండి మనకి అనుగ్రహించబడి మనలో నివసిస్తూ మనలను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదివినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాటలు ఒకసారి మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. ఓకే. స్థిరపరచుము, నీ సహోదరులను స్థిరపరచు, నీ నమ్మకం తప్పిపోకుండా ఉండాలని నేను నీ కొరకు వేడుకున్నాను. నువ్వు బలపడిన తర్వాత, శిష్యులకు చెబుతున్న మాట ఏంటంటే, మీరు బలపడిన తర్వాత, పేతురు బలపడిన తర్వాత, తక్కిన శిష్యులందరూ బలపడిన తర్వాత ఏం చేయాలి? వీళ్ళు వేరే వారిని కూడా బలపరచాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసికి ఇవ్వటంలో మొదటి ఉద్దేశం ఏంటంటే, నువ్వు బలపరచబడాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు బలహీనంగా ఉండకూడదు, నువ్వు పడిపోకూడదు. అందుకే దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. అందుకనే దేవుడు చేసిన వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. ఏంటది? నేను మీతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేశాడు. అంతేకాదు, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఏమంటాడు? నేను మిమ్ములను అనాథలుగా విడవను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మన అనాథలం కాదు, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ రీతిగా మనల్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం కూడా ఒకసారి చదువుదాం. Romans chapter 16 verse 25.
ఉమ్, ఉమ్, ఓకే. ఉమ్, ఉమ్, ఓకే. ఉమ్. చూ చూడండి ఏమంటున్నాడంటే, స్థిరపరిచేటువంటి దేవుడు సువార్త ద్వారా స్థిరపరుస్తున్నాడు. సువార్త, పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారు దేవునికి సాక్షిగా నిలుస్తారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వారు దేవుని వాక్యము వేరే వారితో పంచుకోకుండా, వారి సాక్ష్యం పంచుకోకుండా ఉండలేరు. ఎందుకనంటే ఈ సువార్త మనకి ఎలాంటిదంటే బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. ఈ సువార్త ప్రకటన ద్వారా మనం ఎంతో బలపరచబడతాం. అందుకనే పౌలు ఏం చెప్తాడు? నశించుచున్న వారికి సిలువను గుర్చిన వార్త వెరితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఉండి ఏం చేస్తుంటాడంటే, మొదటిగా మనల్ని స్థిరపరుస్తాడు. మన ఆలోచనలు స్థిరపరుస్తాడు. జిగ్ జాగ్గా పోతుంటాయి ఒక్కోసారి ఆలోచనలు కదా, ఎట్టెట్లో పోతుంటాయి కొంతమందికి. కానీ మన ఆలోచనలు చెదిరిపోకుండా, మనము పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ మనలో ఉంటూ ఉంటాడు. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఒక విశ్వాసి జీవితంలో ఏంటంటే అభిషేకిస్తూ ఉంటాడు. అభిషేకించాడు అని చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అభిషేకం పొందావు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చదివాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఓకే, అభిషేకించువాడు దేవుడే. దేనితో అభిషేకించాడో మనం కిందకి వెళ్ళిపోతే తెలుస్తుంది. ఓకే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలను అభిషేకించాడు అని అపోస్తలుడైన పౌలు మన గమనానికి తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకము ఎవరికి ఉంటుంది అని అంటే, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే కొత్తగా జన్మిస్తారో, ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే బాప్తిస్మములో సాక్ష్యం ఇస్తారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు బహుమానంగా వరముగా ఇవ్వబడుతూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందడం కోసం మళ్ళీ ప్రత్యేకమైనటువంటి టెక్నిక్లు అయితే ఏమీ లేవు, ప్రత్యేకమైన మెథడ్స్ అయితే ఏమీ లేవు. మెథడ్స్ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, నువ్వు మారు మనసు పొందాలి మొదటిది. రెండోది పాపక్షమాపణ పొందాలి. మూడోది బాప్తిస్మం పొందాలి, సంఘంలో చేర్చబడాలి. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతావని పేతురు పెద్ద ప్రసంగం చేశాడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో. ఈ 2వ అధ్యాయంలో చేసిన ప్రసంగంలో 38వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఎవరైనా ఒక్కరు చదవండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. ఓకే, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు. ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుతారో అప్పుడు ఏం పొందుతారు? పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు అన్నాడు. వరం అంటే ఇంగ్లీష్లో ఏముంటది చూడండి, దయచేసి ఇంగ్లీష్లో చదవండి దాన్ని. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2 verse 38. నేనే చదువుతాను. Then Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of your sins, and you shall receive the gift of Holy Ghost. Gift of Holy Ghost. బహుమతి. ఏంటిది? బహుమతి. ఎవరికి ఇస్తారు బహుమతి?
గెలిచినోడికే ఇస్తారు, ఊరికి అందరికి ఇస్తారా? ఇక్కడ ఈ రోజు నువ్వు దేవుడింటికి వచ్చావుంటే నువ్వు గెలిచినట్టే. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు కొరకు జీవిస్తాననే తీర్మానం చేసుకున్నావు, చూసావా? ఆ తీర్మానంలో రోజే నువ్వు గెలిచావు. అందుకని దేవుడు వెంటనే ఏమిస్తాడు? గెలిచిన వాళ్ళకి బహుమతి ఇస్తున్నాడు. బాప్తిస్మలో సాక్షి ఇస్తాం, చూసావా? సంఘములో అది గొప్ప విజయం. ఇది మామూలు విషయం కాదు. నువ్వు సర్వోన్నతమైన దేవుని బిడ్డగా అభిషేకించబడుతుంటావు, సర్వ సత్యంలోకి నడిపించబడేటువంటి ఆత్మచేత నింపబడుతూ ఉంటావు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడు. తన ఆత్మ అభిషేకము అని చెప్పొచ్చు కదా. కొంతమందికి అభిషేకం ఉంటుంది, ఆత్మ అభిషేకం, కొంతమందికి లేదంటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎవరికో కొంతమందికి ఉండి కొంతమందికి లేకుండా చేయడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన అభిషేకించి స్థిరపరిచేవాడు. ఈ అభిషేకం దేన్ని సూచిస్తుందంటే ఇది ఒక ప్రత్యేకమైన సపరేషన్ లైఫ్ను చూపిస్తుంది. ప్రత్యేకమైన జీవితం జీవించడం కొరకు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. అందుకనే అభిషేకం పొందిన వారు, ఉదాహరణకి మనం చరిత్రలో ఇజ్రాయేల్ చరిత్రలో చూస్తే రాజులను అభిషేకించేవాడు. ఒక రాజును అభిషేకించాడంటే అర్థం ఏంటి? ఆయన ప్రత్యేకమైనటువంటి హోదాలో ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచబడ్డాడు అని అర్థం. అదేవిధంగా సేవ కొరకు యాజకులు కొంతమందిని అభిషేకించేవారు. అంటే అర్థం ఏంటి? ఈ మనుషుడు ప్రత్యేకమైన వాడు, ఈ లోకములో నుండి ప్రత్యేకపరచబడ్డాడు, ప్రత్యేకమైన పని కోసం ఏర్పరచబడ్డాడు అని అర్థం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు ఉంది అంటే అర్థం ఏంటంటే మనము ఈ లోకంలో నుండి ప్రత్యేకపరచబడ్డాము. ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకై దేవుడు నన్ను అభిషేకించాడు, ప్రత్యేకపరిచాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం బయట ఎక్కడైనా ఈ పనుల పాటల మీద తిరుగుతుంటాం, రకరకాల హడావుడి జరుగుతూ ఉంటుంది బయట. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఏమని చెప్తాడు? ఇది మనకి సంబంధం కాదు కదా, నువ్వు దీనోడివి కాదు, నువ్వు ప్రత్యేకంగా రక్తంలో కడగబడ్డావు, నువ్వు సర్వోన్నతమైన దేవుని బిడ్డవయ్యా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి అని హృదయంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాం అప్పుడు? ప్రభువా, తెలుసో తెలియకేంటి ప్రజలు చేస్తున్నారు, నీ చిత్తమైతే వాళ్ళని రక్షించుము అని ప్రార్థన చేసుకుంటూ మన హృదయంలో ఆత్మలో ప్రార్థన చేసుకుంటూ అది దాటుకొని పోవాలి. కానీ అరే భలే ఉందిరా, బాగుందిరా అని చెప్పి అటే చూస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు అని అర్థం కదా. చాలామంది పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తుంది. ఈనాడు దేవుని బిడ్డలు చాలామంది దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఏం చెప్తాడంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటది చూడండి. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచబాకండి అయ్యా. ఎందుకు మీరు దుఃఖపరుస్తారు? మీ క్రియల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు దుఃఖపరుస్తారు? అననీయ సప్పేరు అనేవాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచలేదా? దుఃఖపరచడం కాదు, చాలా కోపం కూడా తెప్పించారు. అపోస్తలుల కార్యం 5:9 చూస్తే అక్కడ పేతురు సూటిగా చెప్తాడు వాళ్ళతో. ఒకసారి చదవండి అపోస్తలుల కార్యం 5:9. చూడండి, దేవుని ఆత్మను శోధించడానికి ఏకీపిస్తున్నారు కొంతమంది ఈ దినాల్లో. దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను ఆటంకపరచడానికి, దేవుని చిత్తాన్ని చేయకుండా ఆపడానికి కొంతమంది ఏకీపిస్తున్నారు. వీరిరువురు కూడా ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించారు, దుఃఖపరచడం, బాధ పెట్టారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఒక గ్రేట్ రివైవల్ రావాలని, అందరిలో దేవుని భయం కలగాలని వెంటనే వారిని మొత్తాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరచకూడదు. అవును, ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచగలడు. ఎప్పుడు దేవుని ఆత్మను దేవుడు దుఃఖపడతాడు అంటే మనం అబద్ధాలు చెప్పినప్పుడు,
మనము మరి చెడ్డ తలంపులు తలుస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇట్లా ఏదేదో జరుగుతూ ఉంటే ఈ లోక సంబంధమైనవి అవి చూసి చూస్తే ఏమైందిలే, వాళ్ళు కూడా మనుషులే కదా, ఆయన మనం ఏమైనా చేస్తున్నామా, ఏదో అటు చూద్దాము అని కొంతమంది కాంప్రమైజింగ్ లైఫ్ ఏమంటారు తెలుగులో అన్నగారు? తెలుగు రాజీ పడటం, లోకంతో రాజీ పడటం, పరిస్థితులకు రాజీ పడుతూ ఉన్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మర్చిపో. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అనాథలుగా చేయలేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోడు. మనం ఎక్కడ ఉన్నా దేవుడు మనతో ఉంటాడు. ఇంకొకసారి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస జీవితంలో ఇంకా ఎలాగా సహకరించేవాడుగా ఉన్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ముద్ర వేసి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు. ఏ ముద్ర? అసలు ముద్రలో ఉద్దేశం ఏంటి? ముద్ర అంటే స్టాంప్ అంటే అర్థం ఏంటి? అథారిటేటివ్గా ఉంటుంది. స్టాంప్ వేసి నువ్వు కొంతమంది సంతకం పెట్టినా కానీ స్టాంప్ కంపల్సరీగా వేయాలంటారు. అఫీషియల్ డాక్యుమెంట్స్ కదా. సంతకం పెట్టామంటే ఇది ఎవరిదో సంతకం, మాకేం తెలుసు, స్టాంప్ ఏది అంటారు. అదేవిధంగా ఈరోజు రక్షించబడినటువంటి దేవుని బిడ్డ ప్రభు సంఘంలో చేర్చబడిన వారికి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మని ఒక ముద్రగా వేశాడు. ఈ సీల్డ్, ఇంగ్లీష్లో సీల్డ్ అన్నాడు, ముద్ర వేశాడు. ఈ ముద్ర దేనికి సాదృశ్యం అంటే నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివని, రెండోది నిన్ను శత్రువు ఎక్కడ కూడా తాకకుండా నువ్వు దేవుని బిడ్డవని, నీ జోలికి ఈ లోకంలో ఉన్న శక్తులు కూడా రాకూడదని దేవుడు నీకు ముద్ర వేశాడు. అందుకనే దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ నిజంగా మారు మనసు పొందిన వాళ్ళని శత్రువు ఏం చేయలేదు. నిజంగా మారు మనసు పొంది నిజమైనటువంటి విధానంలో, సరైన విధానంలో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన వారిని దుష్ట శక్తులు ఏమీ ఎప్పుడు కదిలించలేవు. ఇంకా చెప్పాలంటే వారు ప్రార్థన చేసినప్పుడు ఈ దుష్ట శక్తులు కూడా వదిలిపోతాయి. ఇంకా చెప్పాలంటే నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు ఈ ఏరియాలో, నువ్వు ఆ స్థలంలో ఉంటే అక్కడ ఒకవేళ దుష్ట శక్తులు సమూహం ఉన్నా కానీ నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే నిన్ను చూసి అక్కడ ఉండకుండా పారిపోతాయి, వణికిపోతాయి. ఉదాహరణకి మనం అపోస్తుల కార్యాలను చూస్తాం. పేతురు శీల అటు నుంచి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తుంటే దెయ్యం పట్టిన ఒక యవనురాలు ఏమనేది? వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు అని ప్రకటన చేస్తూ ఉండేది. ఎవరు చేయమన్నారు ఆమెని? ఎవరు చేయమన్నారు అంటే ఎవరు చేయమల్లా, వారిలో ఉన్నటువంటి దేవుని శక్తి ముందు నిలవలేక వీళ్ళకి బదులు అదే ప్రకటన చేస్తూ ఉంటుంది. రివర్స్ అయిపోతూ ఉంటుంది. దాని పవర్స్ అన్ని కూడా ఏమైపోతుంటే జీరోకి వెళ్ళిపోయి ఏమి చేయలేక సరెండర్ అయిపోతూ ఉంటాయి దుష్ట శక్తులు. అందుకనే దేవుడు, అందుకే మనకి అంతరాలు తంత్రాలు మనకు ఉండవు, మనకు అవసరం లేదు. ఎక్కడ కూడా దేవుని బిడ్డలు అంతరాలు కట్టుకున్నట్టు నేనైతే చూడలేదు. చాలామంది తెలియక పాపం అసలు అంతరాలంటే ఏంటో తెలియదు. అంతరాలంటే ఏంటో తెలుసా? దుష్ట శక్తుల పవర్స్ ఉంటాయి. దాంట్లో దుష్టశక్తి పవర్ ఉండదు. ఆ పవర్ని ఆశ్రయిస్తారు. ఎవరైతే అంతరాన్ని ఆశ్రయిస్తారో వారు సాతానికి రిజర్వ్డ్ అయిపోయినట్టే. యు ఆర్ రిజర్వ్డ్. నీవు నెక్స్ట్ మింగేయటానికి నువ్వు నెక్స్ట్ ఉండవని అర్థం. ముందుగానే కర్చీఫ్ వేస్తారు కదా బస్సుల్లో, కిటికీలో ఉన్న కర్చీఫ్ వేసామంటే అర్థం ఏంటి? అది నాది. మనం అక్కడ పోయినాక నేను ఇక్కడ కర్చీఫ్ వేసి అంటాం కదా జనరల్గా. పాత రోజులు ఇప్పుడు లేదు, అది ఇప్పుడు లేవు అనుకుంటాం. ఇప్పుడు అంతా రిజర్వేషన్లు వచ్చినాయి ఎవరికి ఉంటాయి. ఆ రోజుల్లో మరి పల్లెటూరు ఆ ఏరియాలో కర్చీపులు. ఈనాడు ఇప్పుడు సాధారణ వేసే కర్చీప్ ఏంటో తెలుసా? అంతరం. ఒక మనిషి అంతరం కట్టుకున్నాడంటే ఆల్మోస్ట్ సాతరుడు బైండ్
బంధించాడు అన్నది. కొంతమంది పిల్లల్ని, చిన్న పిల్లలు, చంటి పిల్లల్ని నిన్న ఆదివారము ఒక సహోదరి తీసుకొని వచ్చి, అన్న మా బాబు రాత్రి బాగా ఏడుస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు అని అని బాబు బాగా ఏడుస్తుంటాడు, రాత్రి మాకు నిద్ర పడతలేదయ్యా, ఎందుకు ఉలికి పడుతున్నాడు, ప్రార్థన చేయండి అంటే, సరే చేతిలోకి తీసుకున్నప్పుడు మెల్లో ఒక ఇది ఉంది, బంధకం చేతులకు ఉన్నాయి. సరే ఆమెకు చెప్పాను, ఇప్పుడు ఏమైతే చెప్పానో అవన్నీ క్లుప్తంగా చెప్పాను. తల్లి, ఇలాంటి ఉన్నంతకాలం నీ బాబు ఏడుస్తూనే ఉంటాడు, ముందు వీటన్నిటిని తీసి అవతల పడే, యేసు ప్రభువును విశ్వాసించని ప్రార్థన చేసి. కాబట్టి ప్రియులారా, అందుకనే దేవుని బిడ్డలకు అంతరాలు, గింతరాలు, మంత్రాలు ఏమీ అవసరము లేదు. మనం వాటి అవి మనం చూస్తేనే పారిపోతాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచాడు, ఆయన నిన్ను స్థిరపరిచాడు, ఆయన నీకేం చేశాడు, నిన్ను అభిషేకించాడు, ఆయన నీకేం చేశాడు, ముద్ర వేశాడు, నువ్వు నావాడివి. ఈ ముద్ర ఏం చూపిస్తుందంటే దేవునికి సంబంధించింది. సపోజ్ కొంతమంది నా స్టాంప్ అవుట్, నా పేరు మీద స్టాంప్ చేసుకుని చేశానంటే, ఈ డాక్యుమెంట్ ఎవరిది, ఇది ఎవరిదంటే ఏం చెప్తాను, నాది. ఈ సంతకం ఎవరిది, నాది. ఈ స్టాంప్ ఎవరిది, నాది అని నేను చెప్పగలను. అలాగే దేవుని బిడ్డల పైన దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మనే ఒక ముద్రగా వేశాడు. అందుకే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. కాబట్టి ఈరోజు మనము మన సొత్తు కాదు, మనం కంప్లీట్లీ ప్రభు కొరకు ఏర్పరచబడిన వారు, ప్రభు చేత ముద్రించబడిన వారు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడంటే 22వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, సంచకరువు అని మనకి తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో ఎర్నెస్ట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఏంటంటే అడ్వాన్స్ ఆర్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్ అంటే అర్థం ఏంటంటే నీకు ముందుగానే కొంత అమౌంట్ ఇవ్వడం. పరిశుద్ధాత్మ శక్తి మనకు ఒక అడ్వాన్స్, డౌన్ పేమెంట్గా ఇచ్చాడు దేవుడు, బహుమతిగా ఇచ్చాడు. నేను కొన్ని కంపెనీలకు మీరు జాయిన్ అయ్యారనుకోండి, కొన్ని జాబ్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మొట్టమొదటి జాయిన్ అయిన వెంటనే మీ అకౌంట్లో కొంత అమౌంట్ వేసేస్తారు, బేసిక్ సంథింగ్. ఎందుకంటే ఏదో అలవెన్స్ అంటారు, రైట్, రీలొకేషన్ అలవెన్స్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ముందుగానే నీకు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి, వాటితో జీవించడానికి కొంత అమౌంట్ ఎలాగైతే కంపెనీలు ముందుగానే ఇస్తాయో, అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వసించినందుకు గాను ఆయన మనకి తన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వరముగా, అడ్వాన్స్గా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అడ్వాన్స్గా లేదా మరి ఏమంటారు, సంచికరువుగా ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఒక చిన్న అడ్వాన్స్గా ఇవ్వబడినటువంటి దేవుని ఆత్మ ద్వారా ఇన్ని కార్యాలు, మనం ఇన్ని ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఇక కంప్లీట్ బ్లెస్సింగ్స్ లేదా కంప్లీట్ అథారిటీ, కంప్లీట్గా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక నువ్వు నేను పొందేటువంటి ఆ శక్తి, ఆ ప్రభావము, ఆ మహిమ వివరించడానికి మనకి భాషలు లేవు. ఈ యాత్ర మనం ముగించిన తర్వాత కంప్లీట్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి వాని క్రియలు బట్టి సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉంది అంటే కంప్లీట్ పేమెంట్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది, దేవుని పరిచర్య చేసినందుకు గాను, దేవుని సేవించినందుకు గాను, దేవుని నామం కొరకే అవమానాలు పొందినందుకు గాను, దేవుని కొరకే నిందించబడినందుకు గాను, దేవుని కొరకే నీతి కొరకే ఆకలి తప్పులు పడ్డందుకు గాను. ఏం ప్రయోజనం అనుకోబాకు, నీకు ఒకరోజు దేవుడు గొప్ప బిగ్ ప్యాకేజ్ తీసుకొని రాబోతున్నాడు. కంప్లీట్ నీకు ఇవ్వాల్సిన బహుమతులన్నీ కూడా తీసుకొని రాబోతున్నాడు. ఈరోజు ప్రభు మనకి ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుని ఒక సంచికరువుగా మాత్రమే ఇచ్చాడు. కనుక ప్రియులారా, మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను స్థిరపరిచేవాడు. రెండోది ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మనలను అభిషేకించేవాడు. మూడోది ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సీల్, ముద్ర వేశాడు తన బిడ్డగా, తన సేవ కొరకై, తన పని కొరకై. నాలుగోది ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి అడ్వాన్స్గా ఇవ్వబడ్డాడు.
నాలుగోది ఏంటి? అర్నెస్ట్ ఆఫ్ స్పిరిట్, సంచకరువుగా ఇవ్వబడ్డాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసులో ఏం చేస్తాడయ్యా అంటే, రండి చూద్దాం. ఐదోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దానికంటే ముందు ఐదోదిగా ఇంకొకటి చూద్దాం. ఏదంటే అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఓకే ఓకే, చాలు సిస్టర్. ఇక్కడ చూడండి ఏమంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా మనల్ని మార్చేసుకుంటున్నాడు. దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు కాదా? ఎక్కడుంటాడు దేవుడు? ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. ఎందుకు అంటే, సంఘముగా కూడి వచ్చినప్పుడు దేవుడు మన మధ్యన ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మనం వ్యక్తిగతంగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనలో ఉంటాడు. నువ్వు ఈ గడప దాటి బయటికి వెళ్ళావంటే నీలో ప్రవేశిస్తాడు. ఎందుకు ఇలాగ చేస్తాడంటే, ఆయన మన మధ్య నుండి, ఆయన శిరస్సుగా ఉండి ఆయన మాట్లాడుతుంటాడు. ఆయనే బోధకుడు. గుర్తుపెట్టుకోండి, బోధించేవాడు ఎక్కడుంటాడు? మన మధ్యనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన ముందే ఉంటాడు, మనతో మాట్లాడతాడు. అందుకనే దైవజనులు కానీ మరి పరిచారకులు కానీ ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నా నోట నీ మాట ఉంచు, ప్రభువా నువ్వే మాట్లాడు అని అంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉంటాడు. ఎప్పుడు? సంఘముగా కూడి వచ్చిన. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము ఈ వాక్యాన్ని బలపరుస్తుంది. ఏమంటారు అక్కడ? ఎక్కడ ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు చెప్పండి, నా నామమున కూడి ఉందిరో వారి మధ్యన నేను ఉంటాను అని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి దేవుడు మన మధ్యన ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? చెప్పరేంటండి, తెలుగులోనే చెప్తున్నానండి. మనము సంఘముగా, ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మన మధ్యన ఉన్నాడు. రైట్. ఇంకా రెండవ విషయం మీకు ఇంకోటి చెప్పాను, ఇంకోటి క్లారిఫికేషన్ ఏమి ఇచ్చాను. మనం గడప దాటి బయట నుంచి వెళ్ళిపోతున్నాం అంటే అప్పుడు ఎక్కడ ఉంటాడో చూద్దాం. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం డైరెక్ట్ చూడండి. నేను వారిలో నివసించి అనే మాట చదవండి. ఓకే, చూడండి ప్రభు ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించి ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్ అండ్ వాక్ ఇన్ దెమ్ అండ్ ఐ విల్ బి దేర్ గాడ్, దే షల్ బి మై పీపుల్ అని ప్లూరల్గా చెప్పాడు. నేను వారిలో నివసించి. దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. మనం బయటికి వెళ్ళినప్పుడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనలో ఉంటాడు. మనలో ఉండగలడు. మనలో ఉండి సంచరితంతా ఎట్లా జరుగుతుంది? ఎక్కడుండి జరుగుతుంది అని అంటే, మనల్ని దేవుడు ఆలయంగా చేసుకున్నాడు. దేవుని ఆలయం ఎక్కడ అంటదంటే మన దేహం. అందుకనే పేతురు ఏమంటాడంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు అసజీవమైన రాళ్ళు అంటాడు. చూడండి, రెండవ అధ్యాయం చదువుతుండ్రు. ఓకే, పరిశుద్ధమైన యాజకులు ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి, చూడండి ఎట్లా కనపడుతున్నారు? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఇంకొక మాట చూద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు. ఎఫెసీ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగునట్లు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. మనలో ఆయన నివసించాలని ఆశపడుతుంటాడు దేవుడు. దేవుడు ఎప్పుడు మనతో ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఇశ్రాయేలీయులకు అరణ్యములో వారి మధ్యన ఉన్నాడు, వారిని నడిపించాడు. ఈరోజు మనల్ని దేవుడు మన మధ్యలో మనలో ఉండి ఏం చేస్తున్నాడు? నడిపిస్తుంది. దేవుడేం మారలా, దేవుడి పద్ధతులు ఏమీ మారలేదు. ఆ రోజు అరణ్యంలో ఇశ్రాయేలు మధ్య నడిపించిన దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ స్వరూపముగా మనలో ఉండి మన మధ్య నుండి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘాలుగా నడిపిస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మనము దేవుని ఆలయమై ఉన్నాము. మనము దేవుని ఆలయం. మన దేహములు దేవుని ఆలయం. మన హృదయం ఒక్కటే దేవుని ఆలయం కాదు. కొంతమంది అంటారు కదా, హృదయమే దేవుని ఆలయం అంటారు. కాదు, నీ ఎంటైర్ బాడీ ఈజ్ ఏ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ యువర్ గాడ్. అందుకనే మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహములో ఉన్న అవయవాలన్నీ కూడా దేవునికి ఏమిటి? ఆలయం, దేవుని అవయవాలు. అందుకే మన అవయవాల్ని ఎట్లా పడితే అట్లా ఉపయోగించకూడదు. మన చేతులు, మన కళ్ళు, మన కాళ్ళు అన్నీ కూడా దేవునివే. అందుకే మీరు మీ సొత్తు కాదు. మన విషయమైన మన పైన దేవుడికి సర్వ అధికారము ఉన్నది. మనం దేని విషయంలో ఈరోజు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్గా మన గురించిన ప్రతి విషయంలో దేవుడే చొరవ తీసుకుంటూ ఉంటాడు. దేవుడే మనకి సాయం చేస్తుంటాడు. దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలో ఆలయంగా చేసుకొని, మనలను ఆలయంగా చేసుకొని ఆయన నివసిస్తాడు. ఇది 5వది. విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మను చేసే కార్యాలలో మొదటి కార్యం ఏంటి? స్థిరపరుస్తాడు. రెండవ కార్యం ఏంటి? అభిషేకిస్తాడు. మూడవ కార్యం ఏంటి? ముద్ర వేస్తాడు. రైట్. నాలుగో కార్యం ఏంటి? సంచికరుగా నీకు ఇవ్వబడ్డాడు. ఐదవ కార్యం ఏంటి? మనలనే దేవాలయంగా మార్చుకొని మనలోనే నివసిస్తూ ఉంటాడు. ఇక చివరిది ఏంటయ్యా అంటే, ఇప్పుడు చూద్దారండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్ చాప్టర్ 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇంగ్లీష్లో మనం చదివితే ఎట్లా ఉండదంటే కొంచెము మనకు అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్ చదువుతుంటాను, మీరే ఫీల్ అవ్వద్దు, భయపడవద్దు, చాలా బాగా అర్థమవుతుంది. చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనం మీ కొరకు నేను చదువుతాను. అండ్ బీ నాట్ డ్రంక్ విత్ వైన్ wherein is excess, but be filled with the Spirit. Filling by the Spirit. Filled with the Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నింపుతాడు. ఏం చేస్తాడు? నింపుతాడు. ఆత్మతో నింపబడాలి. ఈ లోకంలో రకరకాల వాటితో నింపబడుతూ ఉంటాం. ఒకనొకప్పుడు మనం కూడా రకరకాల వ్యర్థాలతో నింపబడి ఉంటాం. మన హృదయంలో ఏమి నిండుతుంది? అదే నోరు మాట్లాడు. అంతే చాలు. ఎవరైనా కానీ వీడు ఎటంటోడు రా అని తెలుసుకోవాలని మీకు ఆశ ఉంటే ఏం చేయాలా? వాళ్ళ మాట్లాడియాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక మనిషి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనం మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. జస్ట్ అట్లా ఏమంటారు, అట్లా టచ్ చేసి వదిలేసేయాలి. వాళ్ళే ప్రతి ఒక్కరు మాట్లాడితే ఇష్టం. మాట్లాడటానికి నిదానించమని దేవుడు చెప్తే
మనం మాట్లాడటానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, కాబట్టి మాట్లాడియాల. సహజ స్వభావం కాబట్టి మాట్లాడటం, నువ్వు మాట్లాడు. వాళ్ళు కొద్దిసేపు మాట్లాడగా వాళ్ళ హృదయంలో ఉన్నది కొంతవరకు వాళ్ళు యాక్షన్ చేసినా, కొంతవరకు కంట్రోల్ చేసుకున్నా, ఎక్కడో ఒక చోట వాడి రూపం బయటపడుతుంది. చాలు, అక్కడే మనకు అర్థమవుతుంది వారు దేనికి చెందిన వాళ్ళు, వాళ్ళ స్టాండర్డ్ ఏంటో, వాళ్ళతో మనం ఎలాగుండాలో, వాళ్ళ విషయంలో మనం ఎట్లా మనకేమైనా తొందర అవుతుంది అన్నీ కూడా మనకి క్యాలిక్యులేషన్ వచ్చేసింది. మన పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఉన్నాడు కదా, అంతగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాండి. అలాగే మనం జాగ్రత్తగా జీవించాలి, ప్రతి ఒక్కరిని కూడా నమ్మకూడదు. అయితే దేవుని బిడ్డలు దేంతో నింపబడి ఉంటారు? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారు. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అందుకనే పౌలు ఏమంటాడు, మద్యంతో ఇటంటే అటువంటితో నింపబడవుతాయా, మీరు ఆత్మతో నింపబడండి, దేవుని ఆత్మతో నింపబడండి అని చెప్పి పౌలు అక్కడ ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తుంది. మనం దేవుని ఆత్మతో నింపబడాలంటే ఏం చేయాలి? అదేంటన్నా ఆల్రెడీ మనకు దేవుడు ఆత్మ ఇచ్చాడు కదా, ఇక్కడ నింపబడేది ఏంటి అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఈ లాజిక్ ఏంటో మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనేటువంటిది మన నీతియుక్తమైన జీవితం మీద, పరిశుద్ధమైన జీవితం మీద ఆధారపడి ఉండదు. మనము ఎంత పరిశుద్ధమైన జీవితము, ప్రత్యేకమైన జీవితము జీవించడానికి తీర్మానం చేసుకొని ప్రభు వాక్యమును ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, సంఘ పరిచర్యలో, సంఘములో అంగముగా నీవు ప్రత్యేకంగా నీ ఘట్టమును నువ్వు కాపాడుకుంటూ జీవిస్తూ ఉంటావో, అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నింపబడుతూ వస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాసులో ఇక్కడ ఫుల్గా నీళ్ళు నింపారు. ఇప్పుడు నేను దీన్ని పాలతో నింపాలంటే ఏం చేయాలి? ఈ నీళ్ళు ఖాళీ చేయాలా లేదా? కాబట్టి కంపల్సరీగా ఈ నీళ్ళు ఖాళీ చేస్తేనే నేను పాలతో నింపడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి, నేను పాలు పోసాననుకోండి, పాలు ఏమైపోతాయి? పల్సగా అయిపోయి ఏమాత్రం కూడా ఉపయోగపడటానికి అనుకూలంగా ఉండవు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. అయితే మన హృదయము లేదా మన దేహము పాపిష్టి పనులతో నింపుకొని, మన తలంపులంతా కూడా వ్యర్థమైన తలంపులతో నింపబడి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పటికీ కూడా ఆయనంత ప్రభావయుక్తంగా పనిచేయడు. ఆయనకు ఆ స్వతంత్రం నువ్వు ఇవ్వలేదు కనుక ఆయన మౌనంగా ఉంటాడు. మన గర్వాన్ని బట్టి, మన అవివేకాన్ని బట్టి, మన అపవిత్రమైనటువంటి జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఈ విల్ క్రై. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, మరి దేవుడు చాటున ఎందు నిమిత్తం ఏడుస్తున్నాడు? మీ గర్వమును బట్టి అంటాడు అక్కడ. మన గర్వాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడాలో? గర్వం మనకు కదా ఉంది. ఎందుకో తెలుసా? నాశనానికి ముందు గర్వం నడుచును. కాబట్టి మనం నశించిపోతున్నామని దేవుడు ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉండి దుఃఖపడుతుంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరచుకుడి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరము బాప్తిసం పొందుతున్నాము, అందరం బల దగ్గరకు వస్తున్నాం, మంచిదే. కానీ నీవు పరిశుద్ధాత్మ దేవుని చేత అధికంగా నింపబడుతూ రావాలి. ఈ నింపబడటం అనేది దేని మీద ఆధారపడేది? మన పవిత్రమైన జీవిత విధానం. ద మోర్ యు ఆర్ రైచియస్, మోర్ యూ విల్ బి ఫిల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? నువ్వు ఎంతగా నీతిమంతుడుగా జీవిస్తుంటావో అంతగా నీవు దేవుని ఆత్మ చేత, నువ్వు నీతివంతుడిగా జీవిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నింపబడుతూ ఉంటాడు. అవినీతి పరులు రకరకాల ఈ లోక క్రియలతో నింపబడుతూ వచ్చావనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? డౌన్. కొన్ని రోజులకి ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి ఎంత స్థలం కూడా ఉండక హి విల్ గో అవుట్. ఏమవుతాడు? బయటికి. సౌలు జీవితంలో, సౌలులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం సమూయేలు గ్రంథంలో.
కదా. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఏమాత్రం కూడా ఈ అనుకూలత లేదు ఆయనలో. కారణం ఏంటంటే ఆయన స్వబుద్ధి, స్వనీతి, అవినీతి, లేకపోతే అవిధేయత, వీటన్నిటితో నింపబడ్డాడు. వెంటనే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? బయటికి వెళ్ళిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథం 16-14 వచ్చింది చూడండి. చూడండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టిపోయాడో అప్పుడు ఏమొచ్చింది? జాగ్రత్త. దేవునికి మనం స్థలం ఇవ్వకపోతే, దేవునికి మనం ప్రయారిటీ ఇవ్వకపోతే, దేవుడి నివసించడానికి అనుకూలమైనటువంటి జీవితం మన దేహంలో, మన అవయవాల ద్వారా మనం చేయకపోతే, దేవుడు తాను మనలో ఉన్నప్పటికీ కూడా మన అక్రమ కార్యాలు బట్టి ఆయన మనకేం కూడా చేయలేడు. ఎందుకంటే మనం స్వబుద్ధిని ఆధారం చేసుకుని, ఈయన కూడా ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, ఈ మనుషుడు చేసేది ఒకటి. మీరు 15 అధ్యాయం చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత 13 అధ్యాయంలో కూడా చూడండి. ఆయన అక్కడ ఏం చేస్తాడు? ధూపం వేస్తాడు. కాబట్టి చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి తన జీవితంలో. తన స్వబుద్ధిపై ఆధారపడి ప్రజలను మెప్పించడానికో, ఈ మనుషులను మెప్పించడానికో తన ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టాడు. వెంటనే దేవుని ఆత్మలో నుండి, నీ ఇష్టమైతే నువ్వే చేసుకో, ఇంకెందుకు నేను, అంతే కదా. దేవుడు చెప్పిన మాట నేను విననండి, నా ఇష్టానుసారం నేను బతుకునండి, దేవుడికి నీకేం చెప్పడు. ఈ విల్ లివ్ యూ ఫర్ యువర్ ఓన్. నీకు ఎట్లా అనుకూలం అట్లా బతుకని వదిలిపెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మనమే దేవునికి సజీవ యాగంగా తీసుకోవాలని పౌలు ప్రతిమాలుతూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తాడు? ఒకసారి చదవండి. సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోనండి. ఇలాగ చేయటం ఇది యుక్తమైన సేవ, బెస్ట్ సర్వీస్. దేవుడికి ఇష్టమైన సేవ ఏంటంటే నన్ను నేను దేవునికి సమర్పించు, సజీవ యాగంగా సమర్పించు. దేవా నీవు ఏం చెప్తే అది, దేవా నువ్వు ఎలా నడిపిస్తే అలా, నువ్వు నాకు ఏది ఇచ్చినా దానిలో నేను తృప్తి కలిగి ఉంటాను. నాకు ఈరోజు ఇది ఇచ్చావు, నీకు వందనాలు. మనం ఇలాగ దేవునికి అప్పగించుకొని దేవుడిచ్చిన ఈవులను బట్టి సంతోషిస్తూ దేవుని పైన ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే సర్వోన్నతమైన దేవుడు ఈ 6 అంతల అనుభవంలో మనల్ని స్థిరపరిచి ఆయన రాకడ పర్యంతము తృప్తిల్లకుండా కాపాడతాడు. ఈ 6 అంశాలు ఎవరైనా చెప్తారు? మళ్ళీ ఒకసారి చెప్తావా? బ్రదర్స్ ఒకటి చెప్తారు, సిస్టర్స్ ఒకటి. మొదటిది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంలో మొదటి చేసే కార్యం స్థిరపరుస్తాడు. రెండోది సిస్టర్ చెప్పండి, అభిషేకిస్తాడు. మూడోది ముద్ర వేస్తాడు. నాలుగోది సజ్జీకరు. ఐదోది మనల్ని ఆలయం చేసుకొని మనలో జీవిస్తాడు. ఆరోది ఏంటి? మనలో నిండి, మనలో నింపబడి మనల్ని తన కొరకైన బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. పౌలు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు, దేవుని గొప్ప సాధనంగా వాడబడ్డాడు. స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, గొప్ప సాధనంగా వాడబడ్డాడు. దేవుని యొక్క దాసులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు, గొప్ప కార్యాలు చేశారు. భగత్ సింగ్ గారు కూడా, దైవజనుడు భగత్ సింగ్ గారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అనేక గొప్ప కార్యాలు జరిగాయి. అనేక సంఘాలు ఇప్పటికీ కూడా సాక్షాత్తుగా నిలుస్తున్నాయి. ఈరోజు మనం కూడా దేవుని ఆత్మ చేత నింపబడదుము గాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తాం.